హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చరికి మీకు బ్యాడిగి గుంటూరు వరంగల్ ఖమ్మం వచ్చరికి ఈరోజు తెలంగాణలో అమావాస్య ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు మార్కెట్ అయితే సెలవుగా అయితే వాళ్ళైతే మామూలుగా చేయడం జరుగుతుంటుంది. ఈరోజు కూడా అక్కడ బోనాల పండుగ. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ, కర్ణాటక, ఏపీ రైతులకు. ఇంక విషయానికి వచ్చరికన్నా ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 40,000 బస్తాలు వచ్చినాయన్నా. మార్కెట్ అయితే స్లోగా ఉంది. గుంటూరు మార్కెట్కు 60,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరులో కూడా దాదాపు మార్కెట్ స్లోగా ఉంది అన్న. మార్కెట్ పెరగాలన్నా రైతు చేతిలో ఉంటుంది, మార్కెట్ తగ్గాలన్నా రైతు చేతిలో ఉంటుంది. వ్యాపారస్తుల చేతిలో ఏముండదు. ఇతర దేశాల్లో పంట నష్టపోతే మన సరుకు కొంటే అప్పుడు కొంచెం డిమాండ్ వస్తుంది తప్ప వ్యాపారస్తుల చేతిలో ఎటువంటిది ఉండదు. గవర్నమెంట్ చేతిలో అస్సలకు ఉండదు. వాస్తవంగా మార్కెట్ 20,000 ఉందని, నాకు 20 ఎకరాలు ఉందని, పక్కనోడిది 20 ఎకరాలు మళ్ళీ గుత్తగా తీసుకొని రకరకాలుగా ఇబ్బంది పడితే నష్టపోయేది రైతే. ఎవ్వరు నష్టపోరు. ఇక్కడ ఎవరికి నష్టం జరగదు కూడా. మీతో పాటు అంతో ఇంతో వ్యాపారస్తుడు కూడా నష్టపోతాడు. ఏది మార్కెట్ పెరిగిందనో రకరకాలుగా వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నష్టం జరిగేది మీకే. తక్కువ వేయండి, ఎక్కువ లాభం ఉందండి. ఇదే మార్కెట్ మీరు నిలబెట్టాలి అని అనుకుంటే తక్కువ విస్తీర్ణంలో మిరపేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడొచ్చు. ఖచ్చితంగా మన ఛానల్ అన్న ఈరోజు అయితే మాత్రం పచ్చిమిరప గురించి ఒక వీడియో చేస్తా. త్వరలో కూడా టమోటా గురించి కూడా ఒక వీడియో చేస్తా. లాంగ్ వీడియో. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఫోన్లు చేసి అన్న మందుల గురించి కూడా వీడియో చేయండి అంటే, మందుల గురించి మనం వీడియో చేస్తే రకరకాల బయో కంపెనీలు మనం అప్రోచ్ అవుతా ఉన్నాయి. బయో కంపెనీలు మీరు వాడతామన్నా, మీరు ఎటువంటిదైనా పర్లేదు, బాగుంటే కనుక మీరు చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. ఖచ్చితంగా ఈ మూడిటి గురించి కామెంట్ చేయండి అన్న. రేపటి నుంచి మనం కంటిన్యూగా అదే చేద్దాం. టమోటా, పచ్చిమిరప. టమోటా అయితే మాత్రం ఎక్స్పోర్ట్ భారీగా వచ్చింది. 29,000 టన్నులు వచ్చింది. దాని గురించి ఏ దేశాలకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఖచ్చితంగా లెంత్ అయింది అనుకోవద్దు. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం బ్యాడిగి మార్కెట్కు డబ్బీ చూసుకుంటే అన్న ఈరోజు 55,000 కానించి 62,000 వరకు, అంటే క్వాలిటీ వైజ్ కన్నా 40,000 కానించి 62, 63,000 వరకు కూడా. పోయిన వారం చూసుకుంటే 74 ఉన్నది. ఈ వారం చూసుకుంటే 65కి వచ్చింది, 62కి వచ్చింది. సారీ, మార్కెట్లో ఎటువంటి మార్పులైనా వస్తాయి. ఎందుకంటే నేను ఈరోజు చాలా మందితో మాట్లాడాను, చాలా జరిగినాయి. కానీ ఇది నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా, నెక్స్ట్ సండే కల్లా ఎటువంటి మార్పులు వస్తాయి కూడా ఖచ్చితంగా అప్డేట్ అయితే మీకు ఇస్తా. రైతులకు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా చూసుకుంటేనా ఈరోజు మనకు డబ్బీ 40,000 కానించి 62, 63,000 వరకు ఉంది. కడ్డీ చూసుకుంటేనా మనకు 40,000 కానించి 60,000 వరకు మార్కెట్లో వేయడం జరుగుతుందన్న. 40,000 నేను ఎందుకు చెప్తాను అంటే, లాస్ట్ రకరకాల సైజులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం 45,000 కానించి 60,000 వరకు వేయడం జరుగుతూ ఉంది. 2043 చూసుకుంటేనా మనకు 30,000 కానించి 37,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉందన్న. 45,000 ఉన్న వెరైటీ 7,000, 8,000 తగ్గింది. 5531 చూసుకుంటే 19,000 కానించి 23,800 ఉందన్న. మార్కెట్లో ఇటువంటి మార్పులు వస్తాయని ఎవరు భావించరు. మార్కెట్లో ప్రతి వెరైటీకి 3 నుంచి 4,000, కొన్ని వెరైటీలకు 10,000 కూడా తగ్గడం జరిగింది. మీరు అనుకున్న 411, 108, సువర్ణ బ్యాడిగి, కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 19,000 కానించి 21, 22, 23,000 వరకు మాత్రం వేయడం జరుగుతూ ఉంది. 5531 తాలు 14,000 కానించి 15,000, 2043 తాలు 13,000 కానించి 14,500. ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే స్లోగా ఉందన్న ఆల్ క్వాలిటీస్కు. గుంటూరుకు 60,000 బస్తాలు వచ్చినాయి. తేజ 17,000 కానించి 22,200. హెవీ డీలక్స్లు ఉంటే ఎక్కువ శాతం 20,000 కానించి 21,500. 2043 చూసుకుంటే 30,000 కానించి 37,000. 355 బ్యాడ్కి చూసుకుంటే 23,000 కానించి 27,500. సింజంట 5531 21,000 కానించి 24,000. డీడీలు చూసుకుంటే 21,000 కానించి 25,000. 341 చూసుకుంటే 21,000 కానించి 25,000. నెంబర్ 5 చూసుకుంటే 21,000 కానించి 25,000. 334 సూపర్ 10 చూసుకుంటే 23,000 కానించి 28,000. ఆర్మూర్ 19,000 కానించి 21,500. ఆర్మూర్ టాప్ గన్ను 22,000 కానించి 23,000. రోమి 26 19,000 కానించి 21,500. షార్పుల విషయానికి వచ్చరికి 18,000 కానించి 21,000. క్లాసిక్ 21,000 కానించి 23,000. బంగారం 23,000 కానించి 27,000. బుల్లెట్లు 21,000 కానించి 24,000. తేజ తాలు 13,000 కానించి 15,500. కొన్ని రకాల తాళ్ళు 13,000 కానించి 15,000. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి. కొంచెం స్లోగా ఉందన్నా. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.